యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా, అందరూ బాగున్నారా? చాలా సంతోషం. జూన్ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయవేళ ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అద్భుతమైనటువంటి మాట ప్రభు ఈ ఉదయవేళ మనకి ఇచ్చారు. మంచిది పిల్లరా, ఒకప్పుడు మనము సాతాను బంధకాల్లో మనము ఉన్నాము. అయితే ఇప్పుడు క్రీస్తు మనలను విమోచించాడు. ఆయన ఏ విధంగా అని మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ఆయన తన ప్రాణం అర్పించాడని చెప్పేసి వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మన కొరకు ఆయన తన ప్రాణం అర్పించిన దేవుడు. ఒకప్పుడు మనము చీకటిలో బంధకాల్లో మనం ఉన్నాం. అటువంటి మనకు ఈ విమోచన ప్రభు కలగజేశారు. 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారికి గొప్ప విడుదల దయచేశాడు. అది బానిసత్వం నుంచి విడుదల అయితే క్రీస్తు మనలను శాపము నుంచి, పాపం నుంచి విమోచించాడు. ఇది గొప్ప కార్యం. ఆయన మన పట్ల చేసిన ఈ గొప్ప త్యాగాన్ని బట్టి దేవునికి స్తుతులు మనం ఎల్లప్పుడూ చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ 19వ వచనంలో పేతురుగా చెప్పిన ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తన శిష్యులకు పరిచయం చేస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ పాపముల నిమిత్తమై, నా పాపం నిమిత్తమై సిలువలో తన పరిశుద్ధ ప్రాణాన్ని మన కొరకు అర్పించిన గొప్ప దేవుడు. కాబట్టి వెండి, బంగారం వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదన్న సత్యాన్ని మీరు జ్ఞాపం చేసుకోవాలి. విమోచింపబడలేము కూడా. అయితే క్రీస్తు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది, ప్రతి పాపం నుంచి మనలను పవిత్రపరుస్తుంది. ఆ విధంగా పరిశుద్ధపరచబడినటువంటి మనము క్రీస్తు రాకడ కొరకు, రాజ్యం కొరకు వేచి ఉంటూ ఆయన రాకడలో నెత్తబడాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడాలని మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. మరి ఉదయవేళ ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మీ కొరకే ఈ విధంగా అందించటానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షక, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు దయచేసిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు. ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. దినమంతయు నీ యొక్క ఆశీర్వాదాన్ని మా బిడ్డలందరిపై ఉంచి నాయన మహిమ పొందుమని, బిడ్డలు దీవించుమని యేసుక్రీస్తు ప్రభు పెట్ట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.